ఆమె ఎందుకు చెప్పలే మా పేర్లు? ఆమె మా పేరు గిరిజన సంఘాలని మెన్షన్ చేసింది. ఆమె అన్నది ఎందుకన్నది, ఎవరికన్నది? గత 10 రోజుల నుంచి సింగర్ మంగ్లీ గారి పైన కొన్ని మీడియాలు తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నాయి. ఇలాంటి ఆధారాలు లేకుండా మంగ్లీ గారు 100 కోట్లు 1000 కోట్లు స్కామ్ చేశారని చెప్పేసి రామావత్ మధు అనే వ్యక్తితో మంగ్లీ గారు ఫోటో దిగడం జరిగింది. సెలబ్రిటీ హోదాలో ఒక సెలబ్రిటీతో ఎవరైనా ఫోటోలు దిగొచ్చు. ఇప్పుడు నేను రాహుల్ గాంధీ గారితో ఫోటో దిగాను. నేను ఒక నేరం చేస్తే రాహుల్ గాంధీ గారు నేరం చేసినట్టు అవుతారా? ఒక మనిషి పైన తప్పుడు ప్రచారం చేయాలంటే దానికి సంబంధించి ఆధారాలు ఉండాలి. ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక అడ్వకేట్ సుబ్బారావు అనే వ్యక్తి తను ఫేమస్ కావడం కోసం సెలబ్రిటీ పైన మంగ్లీ గారికి పైన కేసు వేయడం జరిగింది. ఆ యొక్క కేసును దర్యాప్తు చేసిన ఈఓడబ్ల్యూ డీసీపీ గారే మంగ్లీ గారి పైన ఎలాంటి వాస్తవాలు లేవు, ఎలాంటి ఆధారాలు లేవు అని తనే స్వయంగా ప్రకటించడం జరిగింది. కొంతమంది కావాలనే మా వాళ్ళే కొన్ని గిరిజన సంఘాలు మంగ్లీ గారి పైన ఎలాంటి ఆధారం లేకుండా తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. కొంతమంది లేడీస్లను పెట్టుకొని ఆ లేడీయే ఢిల్లీ వెళ్ళే క్రమంలో ఆమె దగ్గర డబ్బులు లేవు, కొంతమంది దగ్గర వసూలు చేసి ఆమె ఏదో ఇప్పుడు నీతివంతురాలని మా వ్యాఖ్యలు చేస్తున్నారు మంగ్లీ గారి పైన. తను మంగ్లీ గారు నమ్మి ఆమెతో మాట్లాడితే అతను రికార్డ్ చేసి మీడియా వరకు చూపించడం ఎంతవరకు సమంజసం మేము అడుగుతా ఉన్నాం. ఒక నాయకుడు, జనసేన పార్టీ నాయకుడు, అతను డ్రింక్ అండ్ డ్రైవ్లో దొరికిండు. ఆ రోజు మేము ఎప్పుడైనా ఖండించామని పైన నువ్వు హేమకాంత్ రెడ్డి ఎవరైతే ఈ మైక్రో ఫైనాన్స్ వ్యవస్థాపకుడు ఉన్నారో హేమకాంత్ రెడ్డి దగ్గర ఈ అడ్వకేట్ సుబ్బారావు దగ్గర డబ్బులు తీసుకొని వీళ్ళు తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఖబర్దారని కూడా ఈ సందర్భంగా నీకు హెచ్చరిస్తూ ఉన్నాం. దయచేసి వాస్తవాలు ఉంటేనే ఇది చెప్పండి తప్ప మీడియా అంటేనే వాస్తవాలు చూపాలి, అంతేగాని కొన్ని మీడియాలు తొలి వెలుగు కావచ్చు, ఈ ఆర్టీవీ కావచ్చు, ఈ సుమన్ టీవీ యాంకర్ ఎవరైతే ఉన్నారో ఈ యాంకర్ రోషన్ కొన్ని తప్పుడు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఖబర్దార్ బిడ్డ మీడియా ముఖంగా నీకు హెచ్చరిస్తూ ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. నహీంతో మంగ్లీ గ్యాంగ్ నహీం గ్యాంగ్ తో డేంజర్ అని కొన్ని తప్పుడు వ్యాఖ్యలు చేశారు. అది మా రికార్డు ఉన్నాయి. ఓకే, మీరు సంపత్ నాయక్ వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టారా? మంగ్లీ గారికి సపోర్టివ్ గా ప్రెస్ మీట్ పెట్టారా? మేము బాధితుల పక్షాన పెట్టిన న్యాయం జరగాలి కానీ సంపత్ గారు బాధితుల గురించి ఒక్కరు ఫస్ట్ మాట్లాడిన వ్యక్తి తప్ప ఎవరు మాట్లాడలేదు. ఇక్కడ ఫోకస్ చేసి మంగ్లీ గారికి ఇండైరెక్ట్ గా మీరు సపోర్ట్ చేస్తున్నట్టున్నది. వాస్తవాలు మీరు మాట్లాడాలి. ఇప్పుడు నేను మాట్లాడాక మీ క్వశ్చన్ మీడియా చెడు ప్రచారం చేస్తుందని చెప్తా ఉన్నాను. ఒకటి, మీరు ఇక్కడ మేజర్ గా నాకు ఒక పాయింట్ చెప్పండి. మంగ్లీ గారికి సపోర్ట్ చేయడానికి వచ్చారా? సంపత్ నాయక్ కి వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టారా? మంగ్లీ గారికి సపోర్ట్ చేస్తూ సంపత్ నాయక్ గారు చేసే వాస్తవాలు కరెక్ట్ కాదని చెప్తా ఉన్నాం. అవాస్తవాలు కరెక్ట్ కాదని చెప్తా ఉన్నాం. అసలు మీ ఇంటెన్షన్ ఏంటి? మా ఇంటెన్షన్ ఏంటంటే అన్న, ఇప్పుడు ఆధారాలు ఉంటేనే ప్రచారం చేయాలి. ఏ ఆధారం ఉందని ఈరోజు సంపత్ గారు ప్రచారం చేస్తా ఉన్నారు. మంగ్లీ గారు నేరం చేసిన ఏ ఆధారాలు ఉన్నాయి? ఇప్పుడు ఆధారాలు ఉంటే ఇప్పుడు మంగ్లీ గారు నేరం చేసినట్టు సంపత్ గారి దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? నేరం చేయనట్టు మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఇప్పుడు ఆధారాలు ఉంటే నేరం చేయదు, ఆధారం ఏముంటది? ఎక్కడైనా ఉందా? ఎక్కడ టెలికాస్ట్ అయిందా? సంపత్ నాయక్ 100% ఆరోపణ చేస్తా ఉన్నాడు. మంగ్లీ గారు నేరం చేయనట్టుగా మీ తన ఆధారాలు ఉంటే బయట పెట్టండి. ఇప్పుడు మంగళి గారు నేరం డీసీపీ చెప్తా ఉన్నారు కదా, ఎక్కడ ఆధారం ఉంది? ఇక్కడ మీడియాలో టెలికాస్ట్ అయిందా ఆధారాలు ఉన్నట్టు? జస్ట్ ఫోటో మాత్రమే, సెలబ్రిటీ హోదాలో నేను ఫోటో దిగినా మా జాతి వాళ్ళు కమ్యూనిటీ ప్రోగ్రామ్ నాకు కలుస్తారని అతను చెప్పారు, అవన్నీ చెప్పారు. లేదండి, మంగ్లీ గారు మాకెందుకు చెప్తారండి? మేము గిరిజన సంఘాల నాయకులం. ఇప్పుడు వీళ్ళు తప్పుడు ప్రచారం చేస్తారని చెప్తా ఉన్నాం. వీళ్ళ దగ్గర ఏం ఆధారం ఉంది? అడ్వకేట్ సుబ్బారావు దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. చెప్తాను. అవును, కాదంటలేము కదా మేము. ఇప్పుడు మంగ్లీ ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మా రామావత్ మధు పైన ఎవరైతే బాలాజీ నాయక్ పైన ఉన్నారో వాళ్ళు తప్పు చేశారని వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి వాళ్ళ పైన కేసులు చేయండి. మీరు తర్వాత వాళ్ళు అడగండి.
మంగ్లీ గారిది ఏ ఇగో తప్పు లేదు. శరత్ మాట్లాడిన తర్వాత క్వశ్చన్ అడగండి. ఓకే ఓకే వెళ్ళిపోతున్నారు. ఒక్క నిమిషం. నేను ఫస్ట్ అందరం క్వశ్చన్ అడగాలన్నా. ఓకే మీరు అన్న ఇగో, ఒక్క నిమిషం ఆగండి. ఇగో, అన్న, ఏ టీవీ నువ్వు separate తీసుకో. రవణ Separate తీసుకో. తీసుకో బ్రదర్ Separate తీసుకో. ఒక నిమిషం. అది అయిపోయి ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు, అయిపోయినాక చేసుకో. మీరు మాట్లాడిందని మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. నన్ను అడుగు 100% అడుగు. ఇదిగో అడగండి మీడియా ఏదైనా అడగొచ్చు, నీకు సమాధానం ప్రెస్ మీట్ అయినాక తీసుకో. తీసుకోరు శరత్ కానీ అన్న ఒకటి మీరు ఎవరిని అడగాలనుకుంటే వాళ్ళని అడగండి, మేము మధ్యలో వస్తాం. అడగాలి, మీరు నిలబడండి ఫస్ట్. అవునా మీరు ఉండండి. శరత్ అన్న, సారీ ఏమనుకోదు. మీడియా తప్పుడు ప్రచారం చేస్తుందనే ఓట్ని మీరు పట్టుకొని నన్ను అప్పుడే అడగాలి కదా. నన్ను అప్పుడే అడగాలి కదా. అవునండి, ఆధారాలు ఉన్నప్పుడు మనం ఎందుకండి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఉన్నాయి కదా, నేను చెప్పిన ఇన్వెస్టిగేషన్ ఛానల్ ఏజెన్సీకి ఆధారాలు ఇవ్వండి. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఆధారాలు ఇవ్వండి మీ దగ్గర ఉంటే. నేను ఒక మాట, నా పేరు మహేష్, నేను ఒక మాట మాట్లాడాను. నేను మీడియా ఛానల్ మీడియా వాళ్ళు ఎవరు తిట్టారు ఈడ? ఒక్క నిమిషం ఆగండి. మీడియా వాళ్ళు ఎవరు తిట్టారు? వాళ్ళ ఆయన నన్ను అడుగుతారా సార్? అన్న, చెప్పండి. అన్న కొన్ని మాత్రమే అన్నామన్నా. ఇగో మేము చెప్పేది ఏంటంటే, మేము క్లియర్ కట్గా మంగ్లీ గారి ప్రమేయం లేదని చెప్పేసి మా జాతి తరఫున ఒక ఎదిగిన ఆణిముత్యంని మేము కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ దుష్ప్రచారాల మీద ఆమెకి ఎవరైతే కుట్రతోటి, ఎవరైతే గతంలో తను ఈవెంట్లకు హాజరు కాలేదనే ఉద్దేశంతోటో, లేదంటే వాళ్ళ ఇంటర్వ్యూకి పిలువనప్పుడు వ్యక్తిగత కక్షతోనో మీరు అవాస్తవాల్ని చిత్రీకరించడం కరెక్ట్ కాదు, గుడ్డు మీద ఈకల్ని పీకడం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో మేము ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. మేము అందరం కూడా సంఘాల బాధ్యులం. మేమేదో ఈరోజు మంగ్లీ గారి ఒక్క విషయం మీద పోరాడే వాళ్ళం కాదు. మేము తెలంగాణ మూమెంట్లో ఉన్నాం. నా పేరు రవీంద్ర నాయక్, నేను ఓఈజేసి వన్ ఆఫ్ ద ఫౌండర్ మెంబర్. నేను అదేవిధంగా ఎల్హెచ్పిఎస్లో పనిచేసినాం. గిరిజన విద్యార్థి సంఘం బాధ్యుడిగా నేను ఈరోజు ఉన్నా. జైబోలో సినిమాలో ఉన్నా, పుస్తకాల్లో నా పేరు ఉంది. ఆల్ ఆఫ్ సడన్ గా వచ్చిన వాళ్ళు కాదు, మా జాతి కొరకు కొందరు అడిగిన నేను మీరు ఆ చెప్పిన వ్యక్తి గురించి ఎందుకు అనే దాని మీద చెప్తున్నా. మేము ఆల్ ఆఫ్ సడన్ గా వచ్చిన వాళ్ళం కాదు, ఈ ఒక్క విషయం మీద కొట్లాడేటోళ్ళం కాదు. మా బాధ్యత ఏంది, మా జాతి గౌరవం మీద, ఆత్మగౌరవం మీద దెబ్బ పడుతుంది. ఇవాళ మా బంజారా కల్చర్ని, మా సేవాలాల్ పాటల్ని, మా తీజ్ పాటల్ని, ఇవాళ జానపద గేయాల్ని విశ్వవ్యాప్తం చేసిన మంగ్లీ గారు మా గర్వకారణం, మా జాతి గర్వకారణం. కాబట్టి మా బాధ్యత ఏంటంటే, ఇప్పుడు ఒక్కొక్క ఎవరు విఐపీలు అనుకోండి, సెలబ్రిటీలు అనుకోండి, ఒకరినొకరు తొక్కేస్తే ఇవాళ మా జాతికి ఏం ఆత్మగౌరవం ఉంటుంది? ఇవాళ మా జాతి ఎలా మీరు అడిగే అడగండి. అర్థం కావట్లే అన్న. ఆ బ్రదర్ మంచిగా అడుగుతున్నాడు అన్న. మీ పేరు సంతోష్ అన్న, ఏ ఛానల్ అన్న? మీరు అడిగే క్వశ్చన్ కరెక్ట్ ఉంది, ఇక్కడ ఆన్సర్ కరెక్ట్ వస్తలేదు. మీరు ఏమడుగుతున్నారంటే, సంపత్ నాయక్ కి వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టారా? అదే కదా మీరు అడిగేది. వ్యతిరేకంగా పెట్టారా, మంగ్లీని సపోర్ట్ చేస్తూ ప్రెస్ మీట్ పెట్టారా అని అడిగారు. నేనేమంటున్నా అంటే, నిజంగా ఆధారాలు మా దగ్గర ఏమున్నాయి అనేది, మీ దగ్గర ఏమున్నాయి అనేది అది ఎవరికి తెలుసు అంటే, వాళ్ళు పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. నేను దాన్ని కాదంటలేను. ఈ ముఖ్య సమావేశం ఏంటంటే, నష్టపోయింది అక్కడ గిరిజనులే. మా గిరిజనులు కొంతమంది కలిసి, మరి వాళ్ళకి ఏం కావాలో, వాళ్ళ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో కూడా తెలియదు. కొంతమందిని ఓయికి సంబంధం లేని వాళ్ళు కూడా ఓఈజేఏసీ నాయకులను చెప్పుకొని, ఇంకా ఓఈజేఏసీ నాయకులను చెప్పుకొని వేరే లేడీని ఎవరినో తీసుకొచ్చి, మొన్నటికి మొన్న మనం కూడా చూసినాం. మేమేం మాట్లాడినామండి? గిరిజన సంఘాలు అంటే ఇప్పటిదాకా ఏ గిరిజన సంఘాలు వీటి మీద ప్రెస్ మీట్ పెట్టినాయి? అంటే ఒక జాతిలో ఎదుగుతున్న అమ్మాయి, ఆమె నిజంగా ఏదైనా తప్పు చేసుంటే పోలీస్ వాళ్ళే పిలిపించి కేసు నమోదు చేశారు పంజాగుట్ట పిఎస్లో. అది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అది వాళ్ళ పని వాళ్ళు. నిజంగా మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే మనల్ని మనం తిట్టుకోవడం కాదు. మా గిరిజన సంఘాలు మేమే పెట్టుకొని తిట్టుకుంటున్నాం ఇక్కడ. ఇది సంపత్ నాయక్కి వ్యతిరేకంగానో, ఆమెను కాపాడుకోవడానికి ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ ప్రెస్ మీట్ కాదు. నిజంగా ఆధారాలు ఉంటే చేస్తున్న నేనే అంటున్నా ఇప్పుడు. కానీ మొన్న మా శరత్ నాయక్ మాట్లాడుతూ, మళ్ళీ ఇంకా వేరే బ్రదర్స్, మా వేరే డిఫరెంట్ సంఘాలు అందరూ మాట్లాడుతూ, అందులో ఏముందన్న? ఇదే మీడియా ఛానల్లో ఉన్నారు కదా. నిజంగా మంగ్లీ
తప్పు చేసి ఉంటే ఆ బాధితులకు న్యాయంగా ఉంటా అని ఆ అమ్మాయి అన్నది. మా వాళ్ళు కూడా నిజంగా తప్పు చేసి ఉంటే వాళ్ళ ఇంటి ముందు పోయి ధర్నా కూర్చొని ఆమెను ఎక్కడంటే అక్కడ తీసుకోపోయి నిజాలు బయటికి రప్పించేదాకా మేము బాధితుల తరపున కూడా ఉంటామని చెప్పినాం. మేము ఆల్రెడీ చెప్పామా లేదా? ఆయన అసలు మేము మొన్న మాట్లాడిన తప్పేముంది? కొంతమంది ఓఈజేఎస్ నాయకులను చెప్పుకొని మినిమం నాలెడ్జ్ లేకుండా ఎంతో ఉద్యమాలు చేసిన వాళ్ళు ఉన్నారు. అందరు కలిసికట్టి ఇక్కడ ఉద్యమాలు చేసిన వాళ్ళు ఉన్నారు. అందరికి తెలుసు అన్న. కానీ ఎవరో ఆ అమ్మాయికి ఏదో ఆమెకి ఏం నాలెడ్జ్ ఉండి మాట్లాడిందో ఏమో. మొన్న ఎలాగో కాంటాక్ట్స్ ఉంటారు కదా విద్యార్థి నాయకులు ఎవరు ఉంటే నేను భయపడాల్సిన అవసరం లేదు. ఆమె పేరు చెప్పి హైలైట్ చేయాల్సిన అవసరం లేదు. మా పేరు ఆమె ఎందుకు చెప్పలే మా పేర్లు? మా పేరు గిరిజన సంఘాలని మెన్షన్ చేసింది. ఆమె అన్నది ఎందుకన్నది? ఎవరికన్నది? మమ్మల్ని అన్నారని కాదు, గిరిజన సంఘాలందరికీ ఉంటది.